ఎమ్మీగా ఉంది చికెన్ గీ రోస్ట్ అండి. మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్. ఎలా ఉందో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మా ఛానల్ని సింపుల్గా చేసేయచ్చండి, చాలా బాగా ఉంటుంది. రోజు చికెన్ గీ రోస్ట్ చేద్దామండి. ముందుగా దాంట్లో కొద్దిగా గీ వేసేసుకుందాము. తర్వాత సరిపడా కొద్దిగా ఆయిల్ వేసేసుకుందాము. పచ్చిమిర్చి, కరివేపాకు, తర్వాత జీడిపప్పు, వాటర్మెలన్ సీడ్స్ వేయించుకొని పెట్టుకోవాలండి. అలాగే కొద్దిగా ఆయిల్ కూడా వేసేద్దామండి. హీట్ ఎక్కాక కొద్దిగా ఆవాలు జీలకర్ర వేసేద్దాము. అలాగే సన్నగా కట్ చేసినటువంటి ఆనియన్స్ వేసేద్దాము. ఇప్పుడు సరిపడా సాల్ట్ వేసేద్దామండి. ఇది బాగా ఫ్రై కావాలండి. ఫ్రై అయిన తర్వాత మళ్ళీ మనము ఫ్రెష్గా కడిగినటువంటి చికెన్ని యాడ్ చేసుకున్నాము. ఓకే అండి, ఇది బాగా ఫ్రై అవుతుంది ఆనియన్స్. ఇప్పుడు మనము చికెన్ని యాడ్ చేసుకుందామండి. ఇది బాగా మనకి వాటర్ పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. యాడ్ చేద్దాము. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు కొద్దిగా దీంట్లో మనకి వాటర్ అటువంటివి బయటకు వస్తున్నాయి. ఆ వాటర్ అంతా క్లీన్గా ఎవాపరేట్ కావాలంట. అప్పుడు మనకి చికెన్ కొద్దిగా బాయిల్ అయినట్లు లెక్క. కొద్దిగా కారం వేసుకుందామండి. సరిపడా కారం వేసుకుంటాము. వేసి కలుపుకుందాము. ఈ విధంగా ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. చాలా ఎమ్మీగా టేస్టీగా కూడా ఉంటుంది. చికెన్ రెసిపీ పిల్లలకు చాలా సింపుల్గా ఈజీగా తినేస్తారు. ఇప్పుడు మనము దీంట్లో ఎండు కొబ్బరి, మసాలా, యాలకులు, వెల్లుల్లి వేసినటువంటి మిశ్రమం అనేది ఇవి దీంట్లో యాడ్ చేసుకున్నామండి. ఇదిగా కరివేపాకు వేసుకున్నామండి. వేసి కలుపుకున్నాము. బాగా వాటర్ మనకి ఫ్రై అయ్యేంత వరకు మనము బాగా వీటిని ఫ్రై చేసుకోవాలి. చికెన్ ఫ్రై చేసాం. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ దీంట్లో వేసుకున్నాము. వేసి కలుపుకున్నామండి. ఇప్పుడు దీంట్లో కొద్దిగా కొత్తిమీర వేసేద్దామండి. కొత్తిమీర వేసి బాగా కలుపుకుంటే మనకి కావాల్సినటువంటి గీ చికెన్ రోస్ట్ రెడీ అవుతుందండి. ఇది రైస్లో కానీ, చపాతీలో కానీ, అంటే కలర్ రైస్లో కూడా చాలా బాగుంటుందండి. మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్. ఎలా ఉంది కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సింపుల్గా చేసేయచ్చు. చికెన్ కూడా చాలా బాగా స్మూత్గా బాయిల్ అయింది. ఇంకొకటి అండి, దీంట్లో మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. మీరు ఎవరైనా కానీ డిగ్రీ చేసిన వాళ్ళు కానీ, రిటైర్డ్ ఎంప్లాయర్స్ కానీ, హౌస్ వైఫ్స్ కానీ చదువుకొని జాబ్ కోసం సర్చ్ చేస్తుంటే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ ఉందండి. నాకు నేను కావాలి అంటే మెసేజ్ చేయండి. మీకు కంపల్సరీగా ఇన్ఫర్మేషన్ ఇస్తాను. జెన్యూన్ ఆపర్చునిటీ అండి. పార్ట్ టైంగా చేసుకోవచ్చు, ఫుల్ టైంగా చేసుకోవచ్చు. పార్ట్ టైం చేసుకుంటే 15,000 రూపాయలు, ఫుల్ టైం చేసుకుంటే 30,000 రూపాయల దాకా ఎర్న్ చేసుకోవచ్చు అండి ఫ్రెండ్స్. కంపల్సరీగా నో ఫేక్ అండి ఇదేమి.
ఇంట్లోనే కూర్చొని స్మార్ట్ ఫోన్ ద్వారా మనము యూజ్ చేసుకోవచ్చండి. ఈ ఆన్లైన్ జాబ్స్ చేయొచ్చండి. వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ అనేది. మీరు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కామెంట్ చేయండి, డీటెయిల్స్ చెప్తాను. ఇది అండి ఈరోజు చికెన్ టైలెట్ రెసిపీ. ఇంకా మరి ఒక నెక్స్ట్ వీడియోతో మిమ్మల్ని కలుస్తానండి ఫ్రెండ్స్. బాయ్ అండి. ఇప్పుడు చివరిగా కొన్ని కాళ్ళు అండ్ కొద్దిగా విత్తనాలండి వాటర్ నుంచి చల్లుకుందామండి. చికెన్ గీ రోస్ట్ అండి, చికెన్ గీ రోస్ట్ ఫ్రై అండి. ఇది రోస్ట్ అండ్ చికెన్ గీ ఫ్రై. ఇది మీరు ట్రై చేయండి, ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. దీని వీడియో ఫుల్ వీడియో ఉంది, సర్చ్ చేయండి ఫ్రెండ్స్. మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ దాంట్లో ఉంటుంది. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. చూసిన కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. నా సబ్స్క్రైబ్ షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్, మర్చిపోకండి.